తెలంగాణలో రాబోయే 2-3 నెలల్లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. నిరుద్యోగ అభ్యర్థులతో లైబ్రరీలన్నీ కిక్కిరిసిపోనున్నాయి. లైబ్రరీలో అభ్యర్థుల కోసం ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అభ్యర్థుల అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచుతామంటున్న గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్తో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని స్పష్టం చేయడంతో నిరుద్యోగ అభ్యర్థులంతా లైబ్రరీలో కిక్కిరిసిపోయారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి రియాజ్ సార్ ఉన్నారు. సార్, నిరుద్యోగ అభ్యర్థుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు లైబ్రరీలలో, చెప్పండి. అంటే వాస్తవంగా మిగతా రాష్ట్రాలకి తెలంగాణ రాష్ట్రానికి మధ్య ఒక తేడా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఒకప్పటి హైదరాబాద్ లెగసీ. ఆ రోజు గ్రంథాలయ ఉద్యమం జరిగింది కాబట్టి నిజాం వ్యతిరేక పోరాటం కానీ ప్రజాస్వామ్యానికి సంబంధించిన విత్తనాలు చల్లడం కానీ జరిగింది. కాబట్టి హైదరాబాద్ లెగసీగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పటి గ్రంథాలయ ఉద్యమం ఏదైతుందో దాన్ని మళ్ళీ పునరుజ్జీవ చేయాల్సిన అవసరం మన మీద ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ల మీద ఒక భరోసా ఇచ్చారు. కాబట్టి సహజంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు, చదువుకున్న విద్యార్థులు తమ సామాజిక జీవన విధానాన్ని మరింత పరిపుష్టం చేసుకోవడం కోసము, అట్లాగే ఆర్థిక భద్రత తీసుకురావడం కోసము గవర్నమెంట్ ఉద్యోగాలే గొప్పగా వాళ్ళకు ఉపయోగపడుతున్న భావనలో ఉన్నారు. ఆ నేపథ్యంలోనే మీరు ఏ లైబ్రరీకి పోయినా కూడా వందలాది మంది విద్యార్థులు పుస్తకాల ద్వారా తమ భవిష్యత్తుని పరీక్షించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు సంబంధించిన సౌకర్యాలను కల్పించడం గ్రంథాలయ సంస్థకి, గ్రంథాలయ ఉద్యోగులకి, అట్లాగే గ్రంథాలయ సంస్థకు సంబంధించిన అంశాలకి ఒక కీలకమైన అంశంగా మేము భావిస్తూ ఉన్నాం. బేసికల్గా నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే గ్రంథాలయాల్లో ఒకప్పుడు విపరీతంగా ఫిక్షన్ పుస్తకాలు ఎక్కువగా తీసుకొచ్చేది, సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా ఉండేది, జనరల్ రీడర్స్ ఉండేది. కానీ గ్రంథాలయాల్లో ఇప్పుడు జనరల్ రీడర్స్ అంటే సాధారణ పాఠకుల కన్నా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం గ్రూప్ 1 కోసం, గ్రూప్ 2 కోసం కానీ, లేదా పోలీస్ జాబ్స్ కోసం కానీ, డిఎస్సి కోసం, టెట్ కోసం చదువుతున్న సంఖ్య పెరిగిపోయింది. కాబట్టి మేము ఆన్ డిమాండ్ అనే పేరు మీద పిల్లలకు రిజిస్టర్స్ ఇచ్చి ఏ పుస్తకాలు అయితే పిల్లలు డిమాండ్ చేస్తున్నారో ఆన్ డిమాండ్ కింద స్టూడెంట్స్ యొక్క అభిప్రాయాలను తీసుకుని వాళ్ళకు అనుగుణంగా పుస్తకాలు తెప్పించే ప్రయత్నం